పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వారిని గుర్తిస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో సోదాలు చేస్తోంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇండ్లు, ఆఫీసులు తనిఖీలు చేస్తోంది ఎన్ఐఏ. ఎన్ఐఏ దాడులపై మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, ఎన్ఐఏ దాడులు ఎన్ని రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతున్నాయి? జ్యోతి, దేశవ్యాప్తంగా చూసినట్టయితే 8 రాష్ట్రాలైనటువంటి గుజరాత్, అదేవిధంగా పంజాబ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు నేపాల్ వంటి రాష్ట్రాలతో పాటుగా చూసినట్టయితే ఓవైపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రధానంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఏదైతే ఐఎస్ఐకి సంబంధించినటువంటి హ్యాండర్ తోటి కలిసి పాకిస్తాన్కి చెందినటువంటి వారికి గూఢాచార్యాన్ని అందవేస్తున్నారు. అదేవిధంగా స్పై ఆపరేటర్లుగా కొనసాగుతున్న వారిపైన కూడా ప్రత్యేకంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ దృష్టి సారించింది. ఈ క్రమంలో చూసినట్టయితే ఇప్పటి వరకు 15 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో చూసినట్టయితే హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా, అదేవిధంగా ఇప్పుడు కాసిమ్ను కూడా మొత్తానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తుంది. వీళ్ళంతా చూసినట్టయితే ప్రముఖంగా కొంతమంది చూసినట్టయితే డిఫెన్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా కావచ్చు, అదేవిధంగా సిఆర్పిఎఫ్కు చెందినటువంటి సమాచారాన్ని మోతీరామ్ జాట్ అనే వ్యక్తి కూడా మొత్తం భద్రతకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా ఇటు పాక్ సంబంధించినటువంటి గూఢాచర్యాన్ని వాళ్ళకు అందజేయడము, అక్కడ ఉన్న వారితో కూడా ఐఎస్ఐకి సంబంధించినటువంటి హ్యాండల్ ఇచ్చేటువంటి ఆదేశాలతోటి ఇక్కడ ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి సెన్సిటివ్ సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా మొత్తం ఇటు పాక్ స్పై ఆపరేటర్లకు అందిస్తున్నారనే తోటి కూడా ఇటు దేశవ్యాప్తంగా చూసినట్టయితే 8 చోట్ల కూడా ప్రధానంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే పలువురుని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు చూసినట్టయితే 15 మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించింది. కొంతమందిని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే దేశ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలు కాదు, అదేవిధంగా సెన్సిటివ్ సంబంధించినటువంటి సమాచారంతో పాటుగాను మొత్తం మీద చూసినట్టయితే ఈ పహల్గామ్కి సంబంధించినటువంటి దాడి ఘటన తర్వాత మనం ప్రతిస్పందనగా చూసినట్టయితే ఆపరేషన్ సింధూర్ తోటి కూడా మొత్తానికి పాకిస్తాన్కు తగినటువంటి బుద్ధి చెప్పాం. ఆ తర్వాత కూడా చూసినట్టయితే పాకిస్తాన్కి చెందినటువంటి గూఢాచార్య పేరుతోటి కూడా స్పై ఆపరేటర్లుగాను ఇక్కడ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి కీలక సమాచారం, అంటే ప్రభుత్వం చెందినటువంటి కీలకమైనటువంటి సమాచారం కావచ్చు, అదేవిధంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వీళ్ళంతా ఎప్పటికప్పుడు వీడియోను, అదేవిధంగా ఆడియోతో పాటుగాను వివిధ ఫోటోల రూపంలో తీయడము, ఆ తర్వాత వాళ్లకు పాకిస్తాన్ చెందినటువంటి గూఢాచార ఇంటెలిజెన్స్కు అందిస్తున్నారనే కారణంతో కూడా ప్రధానంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ 8 రాష్ట్రాలైనటువంటి ఈ పంజాబ్ కావచ్చు, గుజరాత్, అదేవిధంగా రాజస్థాను, నేపాల్తో పాటుగాను మొత్తం హర్యానా వంటి రాష్ట్రాలలో ప్రధానంగా ఏకకాలంలోనే దాడులు నిర్వహించింది. ఏదైతే అనుమానితకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా దాడులు చేసి వారి దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్లు కావచ్చు, అదేవిధంగా వీడియోకి సంబంధించినటువంటి కెమెరాలు కావచ్చు, దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్కులను పూర్తిగా ఈ దాడులలో సోదాలు నిర్వహించి పూర్తిగా జప్తు చేసుకున్నారు. వాళ్ళని అదుపులో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. గత 2023 నుంచి కూడా ప్రధానంగా ఈ కాశీ అనే వ్యక్తి పెద్ద ఎత్తున భారతదేశం సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఇటు పాకిస్తాన్ తోటి కూడా పంచుకోవడము, మొత్తం ఈ వ్యవహారాలపైననే ప్రధానంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించినటువంటి క్రమంలోనే ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. వారిపైన భారతదేశం చెందినటువంటి ఇంటెలిజెన్స్తో పాటుగాను అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా పూర్తిగా ముమ్మరమైనటువంటి దర్యాప్తు చేస్తుంది. మరోవైపున చూసినట్టయితే ఇంకా దాడులు కూడా కొనసాగుతూ ఉన్నాయి.